ఎందుకంటే ఎస్ఆర్ టీంలో లైన్ టు లైన్ ఒకరికి లేకపోతే ఒకరికి హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. అంతే కాకుండా జ్యోతి ఎక్కడో ఉంది పాపం, చాలా సఫర్ అవుతుంది. తినింది బాగుందంట, అమ్మ కూడా నవ్వుతూ మాట్లాడుతుంది, ఇప్పుడు మంచిగా ఉంది. అంటే హెల్త్ బాగాలేకుండా నిద్రపోకుండా తినకుండా హాస్పిటల్ అని ఆంటీ దగ్గరనే ఉన్నారు. చెప్పు మనకి ఆకలికి తట్టుకోలేను నేను, ఆకలి అయితే కోప్పడే నేను, అట్లా నాకు ఆకలే గుర్తొస్తలేరా. అదే నా అమ్మ ప్రేమ అంటే. మొన్న వచ్చినప్పుడు నువ్వు కళలు నడుస్తుంటే మాకు తట్టుకోలేకపోయామన్నా. దేన్నైనా ఎదుర్కోగలను కానీ ఆ ఒక్క విషయంలో ఎదుర్కోలేకపోతున్నారా. అది నాకు ఇప్పుడు అర్థమవుతుందని. ఏమో లేరా, స్ట్రాంగ్ కావాలని దేవుడు ఇస్తుండే మనకి తెలుసు. ఏమో నువ్వు స్ట్రాంగ్ ఉంటే చాలన్నా, మేము స్ట్రాంగ్ ఉంటాం అంతే. నాకు ఈ ప్రపంచమే ఆమె, ఆమెకి అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అని మనం. అన్నం తినకపోతే నాకు కోపం వస్తుందని తెలుసు కానీ మన అనుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే ఆకలి కూడా అవ్వదని నాకు అప్పుడే అర్థమైందిరా. అర్థమైతలేరా అంటే ఎప్పుడు చూడలే కదా ఇట్లా, చూడనప్పుడు ఎట్లా అర్థమవుతుందని. అన్న ఆడవబాకన్నా, బంగారం రా మా అమ్మ. అలాంటి అమ్మకి ఏం కాదన్నా. అమ్మ హాస్పిటల్లో ఉంది, మనం చూడలేకపోతున్నాం అని చెప్పని అక్కడ చెల్లి ఆడుస్తుంది. ఇక్కడ నేను పక్కనే ఉండి నేనేం చేయలేకపోతున్నా అని చెప్పని అన్నయ్య ఆడుస్తున్నాడు. అరే ఆడబాక, ఏం కాదు, మంచి జరుగుతుంది. నువ్వేదో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యువర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని. ఈరోజు ఈ వీడియో ఇట్లా తీస్తామని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎస్ఆర్ టీంలో లైన్ టు లైన్ ఒకరికి లేకపోతే ఒకరికి హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. రీసెంట్గా చూసినట్టయితే మౌని వాళ్ళ డాడీ చనిపోయిండు. ఇంకా అదే రోజు జస్ట్ అనుకోండి, అటు ఇటు కొంచెం టైం చేంజ్. సేమ్ రిషి వాళ్ళ మదర్కి అంటే ఆంటీకి కూడా హెల్త్ బాగాలేదు. అంటే అరుణాచలం పోయి కొంచెం వెదర్ చేంజెస్ వల్ల దీనివల్ల కొంచెం హెల్త్ చాలా సీరియస్ అయిపోయింది. దానికి టెన్షన్ తీసుకొని రిషి ఇంకా రోజు నిద్రపోకుండా ఫుడ్ తినకుండా అలాంటివి చేస్తూనే ఉన్నాడు. ఏంటి అని అంటే రిషి అనే పర్సన్కి చిన్నప్పటి నుండి సింగిల్ పేరెంటే కాబట్టి వాళ్ళ మదర్కి ఏమైనా అయితే కూడా తీసుకోలేడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంత హెల్త్ బాగాలేదు అని చెప్పేసి తెలిసినప్పుడు ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు. అది కామన్ అని చెప్పను, పేరెంట్ మ్యాటర్లో అంత ఉండడం చాలా ఇంపార్టెంటే. పాస్ట్ నేను వచ్చిన కొత్తలో అయితే వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు అంటే ఆంటీ అప్పుడు యూసఫ్గూడలో ఉండే అన్న, మేము వచ్చేసి చిత్రపురి అప్పుడు స్టార్టింగ్ జస్ట్ జ్యోతి అమ్మకి ఇట్లా హెల్త్ బాగాలేదు, హెడ్ఏక్ వస్తుంది అంటేనే రిషి ఎంబడే అపోలో హాస్పిటల్కి తీసుకొని పోయిండు. ఇప్పుడు వెదర్ చేంజెస్ వల్ల ఆంటీ కాళ్ళు చేతులు లాగి పెయిన్స్ వల్ల బెడ్ మీద అట్లా పడుకొని లేవలేని సిచ్యువేషన్ లో ఉండి, అంతే కాకుండా జ్యోతి ఎక్కడో ఉంది పాపం, చాలా సఫర్ అవుతుంది. ఏడుస్తూనే ఉంది ఆమె కూడా. అక్కడుండి ఆమె టెన్షన్ పడుతుంది, ఇక్కడుండి రిషి టెన్షన్ పడితే మేము టీం అందరం సఫర్ అవుతున్నాం. ఎందుకు అని అంటే వాళ్ళ మదర్ సిచ్యువేషన్ చూడలేడు రిషి.
అది నిజం. సో ఆయన టెన్షన్ పడి ఆయన ఫుడ్ తినకుండా చేయకుండా స్ట్రెస్ తీసుకొని ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు. అంటే హెల్త్ బాగాలేకుండా నిద్రపోకుండా తినకుండా హాస్పిటల్ అని ఆంటీ దగ్గరనే ఉన్నారు. 24 hours అడుగు కూడా బయట పెట్టకుండా ఇంకా ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. మేము వస్తామన్నా కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా, ఉండు ఇక్కడ. మేము ఫస్ట్ డే ఇప్పుడు థర్డ్ డే అనుకుంటా, ఈరోజు థర్డ్ డే కదా, ఫస్ట్ డే ఆంటీని జాయిన్ చేసినప్పుడు మేము వెళ్ళిపోతే నైట్ 9 అయ్యింది. గర్ల్స్ అందరు హాస్పిటల్ ఎందుకు అని చెప్పేసి పంపించండు. మేము ఆ రోజు నుండి ఈ రోజు గర్ల్స్ అంటే మేము పోలేదు. షిఫ్ట్ చేస్తుండ్రు ఐసీయూకి. అప్పుడు మా కంట్లో నుంచి నీళ్ళు చూస్తాం. నాకు నైనికి అయితే నిజంగా రిషన్న ముఖం చూడగానే అంత ఏడిపొచ్చింది. రిషన్న మేము పోకన ముందు రిషి ఏడ్చిండు. మేము పోయిన తర్వాత ఏడ్చేటప్పుడు రిషి ఇంకా ఎమోషనల్ అవుతుండే. అక్కడ మను అన్న నాని వాళ్ళందరూ ఉండి ఏమని చెప్తారు, మీరు ఏడవకండి, ఇంకా రిషి అన్న ఏడుస్తాడు అని చెప్పి అంటే వచ్చేసినాం అక్కడ నుండి. ఈ 3 days ఏం జరిగిందో హాస్పిటల్లో నాన్నకు తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ రిషికే కాల్ చేసి ఎలా ఉంది ఆంటీ అని అడుగుదాం. ఇది కరెక్ట్ కాదు అడగడం, కానీ ఆ పెయిన్ మీకు కూడా తెలియాలి. అక్కడ ఉన్న వాళ్ళు రికవర్ అయ్యిందా లేదా అనేది చూసుకుందాం. కాల్ చేద్దామా? హలో అన్నా. చెప్పండి, ఫోన్ చేసావు అన్నా. అదే ఎలా ఉందన్న అమ్మకి ఇప్పుడు? బానే ఉందిరా. తినేవన్నా ఏమైనా? తిన్నా బెట్ట, చెప్పు. నువ్వు బాగా ఫుడ్ పంపించింది, తిన్నదా అన్న అమ్మ? తినిందమ్మా. ఇగో ఇప్పుడు ఇంటికి వచ్చాను. మనగాన్ని అక్కడ పెట్టేసి పొద్దున్నంటే ఆడే ఉన్నా. 10 o'clock నుండి నైట్ వరకు ఇప్పటి వరకు ఆడే ఉన్నా. ఇప్పుడే వచ్చా ఇంటికి. అన్నా నువ్వు బాధ మాడబాకన్నా. మొన్న వచ్చినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటే ఆడస్తా. నువ్వే ఆడిస్తే ఇంకా మాకెవరున్నారన్నా? స్ట్రాంగ్ ఉండాలి కదన్న. అమ్మకి అట్లా అయ్యింది అనుకోని. ఏం లేదు, అంత బానే ఉంది, అంత బానే అవుతుందిలే. కానీ అంత బానే ఉంది ఇప్పుడు. ప్రజెంట్ కొంచెం రికవర్ అవుతుందామే. కామె తప్ప ఎవరు ఉన్నారు చెప్పు మనకి? అంతే. కదన్నా, నీకు చిన్నప్పటి నుంచి అమ్మే కదన్నా. ఇప్పుడు నువ్వు ఎంత అడిచావో నీకు తెలుసు, నాకు తెలుసు, మన టీం అందరికి తెలుసు. ఆ రోజు కాదన్న ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందన్న? అంటే ఏం చెప్తున్నారు డాక్టర్స్? అంత ఓకే రా. హార్ట్ లో ట్రోపనిన్ అనే ఒకటి ఉంటది ఎంజైమ్. వీక్ అయినప్పుడు అది రిలీజ్ అవుతుంది అనమాట. అది వైరల్ ఫీవర్ వల్ల రిలీజ్ అయింది. కొన్నిసార్లు ఫీవర్ వల్ల రిలీజ్ అవుతుంది, కొన్నిసార్లు హార్ట్ వీక్ ఉన్నప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. కానీ అది రిలీజ్ అయ్యేది ఏదైతే ఉందో వాల్యూస్ పరంగా చాలా హై ఉందన్నమాట. చాలా హై ఉంది. అదే అందుకే ఐసీలో పెట్టాము ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఓకే, తగ్గుతుంది. చిన్న చిన్నగా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో తగ్గుతున్నాయి. 270 దాకా ఉన్నది, ఇప్పుడు 200 దాకా వచ్చింది. ఇంకా తగ్గాలి. అందుకే అన్న ఫుడ్ మంచిగా తింటుంది అన్న అమ్మ. చెప్పాను కదా, 9కి పంపించింది ఆడి. తినింది, బాగుందంట. అమ్మ కూడా నవ్వుతూ మాట్లాడుతుంది ఇప్పుడు. మంచిగా ఉంది. అవునన్నా. కానీ అన్న అమ్మ మంచిగా ఉంది. నువ్వు కూడా అంత మంచిగా హ్యాపీగా ఉండన్నా. అదే మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే మేము స్ట్రాంగ్ ఉంటామన్నా. మాకు ఎవరు లేరు నువ్వు తప్ప. ఏం కాదు నాని, అంత మంచిగా జరుగుతుంది. అవునన్నా. ఇప్పుడు అమ్మ మంచిగా ఇప్పుడైనా ఒకసారి హ్యాపీగా మంచిగా ఇంటికి వెళ్ళని తినన్నా. నువ్వు ఇప్పటికి తిని 3 days అవుతుందన్నా. నాకు తెలుసు ఆల్రెడీ. నేను అక్క వాళ్ళకి కాల్ చదువుతున్నాను. ఏం తెలుసారా, ఆకలికి తట్టుకోలేను నేను. ఆకలి అయితే కోప్పడే నేను. అట్లా నాకు ఆకలే గుర్తొస్తలేరా. అదే నా అమ్మ ప్రేమ అంటే. అమ్మ ఒక పూట అన్నం తినకపోతే అందరి మీద అరుస్తా, కోప్పడతా. అలాంటిది నైట్ ఎప్పుడో తింటే మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో తింటున్నారా. నేను మొన్న వచ్చినప్పుడు నువ్వు కళ్ళలో ఆడుస్తుంటే మాకు తట్టుకోలేకపోయామన్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు కోపడతా చూసింది తప్ప నువ్వు ఏడుస్తుంటే ఎప్పుడు చూడలేదన్నా. 9 ఏడుస్తున్నా కూడా ఒక ఏంటంటే ఏడో బాకండి మళ్ళా అన్న ఇంకా ఎక్కువ బాధపడతారని చెప్పి పక్కన తీసుకెళ్ళిపోయాడు అన్న మను. ఎందుకన్నా మన టీంకి ఏదో ఒకటి జరుగుతా ఉంది ఇట్లాగా. ఎట్టు పోయినా మనకు బాధలు. ఏమో లేరా, స్ట్రాంగ్ కావాలని దేవుడు ఇస్తుండే మనకి తెలుసు.
ఏమో అన్న, నువ్వు స్ట్రాంగ్ ఉంటే చాలన్నా, మేము స్ట్రాంగ్ ఉంటాం అంతే. మాకు ఎవరున్నారన్నా, నువ్వు శ్రీనా తప్ప. ఏం కాదులేరా, అంత మంచి జరుగుతుంది. అందుకే కదా ఎంత డబ్బులు ఖర్చు. నీకే పంపించాలా? ఏ వద్దు, ఇంటికి వచ్చినా జర ఫ్రెష్ అప్ అవుతా. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. పాపం రా మనగాడు నైట్ అంతా వాడు ఉంటుండు, పొద్దునంతా నేను ఉంటున్నా. నేను మార్నింగ్ సాయి నేను పోయామన్నా, పోయేసి వచ్చినాము. ఇంకా మన వచ్చిన మళ్ళీ వచ్చేసినాం. అదే అప్పుడు టాబ్లెట్స్ పొద్దునంటే నేను ఉంటున్నాను, ఇంకా నైట్ అంతా వాడు ఉంటుండు. ఇంకా మనం ఉంటున్నారంట కదా. అవునవును రా, పాపం వాళ్ళకి ఏడ పడుకోవడానికి ప్లేస్ ఉంటది కానీ ఎంజీ కార్ ఆడే పెట్టి దాన్ని బెడ్ చేసి అట్లనే పెట్టేసినాడు. అన్న నువ్వైతే హెల్త్ మంచి చూసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఎంత ఆరోగ్యం. ఏం లేదురా, హెల్త్ నాకు ఈ ప్రపంచమే ఆమె. అమ్మకి అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అని మనం. మంచిగా ఉంది కదన్నా, నా కోసమైనా. ఇన్ని రోజులు నేను ఒకటే నమ్ముతుండేరా, నేను నా లైఫ్ లో కోపం, అన్నం తినకపోతే నాకు కోపం వస్తుందని తెలుసు కానీ మన అనుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే ఆకలి కూడా అవ్వదని నాకు అప్పుడే అర్థమైందిరా. అరే తింటున్నాడో లేదో కూడా నాకు అర్థమైతలేరా నాని. అన్న అంతెందుకు అన్నా, మొన్న వచ్చిన రోజు నీకు జస్ట్ వాటర్ బాటిల్ ఇస్తే వాటర్ కూడా తాగలేదన్నా, నువ్వు గమ్ము కూర్చొని ఏదో అన్నం పోతలేదురా, నాకు పోతలేదురా. తింటుంటే ఈ రివర్స్ అవుతుందిరా నాకు ఆకలికి. అది ఏమో నాకు అర్థమైతలే కానీ తింటే అన్నం ఏడైనా పోవాలి ఆకలికి. అంతసేపు తినకపోతే నాకు కోపం వచ్చేస్తుంది, చిరాకు అయిపోతాను నేను. అలాంటిది చిరాకు లేదు, అసలు ఆకలే లేదు, తింటుంటే వెనక్కి వచ్చేస్తుంది. ఇది మా ఆకలిరా నాని, నాకు అర్థమైతలేదు నాని. అంతేనా? అమ్మ కదన్నా నీకు. ఎంతైనా నీకు ఒకటి చెప్పమంటావన్నా, నీకు చిన్నప్పటి నుంచి మొత్తం పెంచింది. అసలు చెప్పాలంటే మెయిన్ ఒక మాట చెప్పాలి, తప్పనుకోబకన్నా. ఈ రోజు నువ్వు ఉన్నావంటే కారణం కూడా అంటే అట్లా పుట్టుకతో కదన్నా, నీకు సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ఉన్నానంటే కూడా అది అమ్మే కదన్నా. అరే నా లైఫ్ లో నేను ఎప్పుడు టెన్షన్ పడలేరా. రేపు పొద్దున ఎవరైనా మర్డర్ చేసినా టెన్షన్ పడను, నన్ను ఎవరైనా మర్డర్ చేయడానికి వస్తున్నా నేను టెన్షన్ పడను. కానీ ఆ విషయంలో తప్ప ఈ ప్రపంచాన్ని నేను దేన్నైనా ఎదుర్కోగలను కానీ ఆ ఒక్క విషయంలో ఎదుర్కోలేకపోతున్నారా. అది నాకు ఇప్పుడు అర్థమవుతుందని. ఏం కాదన్నా, మంచోళ్ళకి ఏం కాదన్నా, మీరంతా ఒకరి లైఫ్ ఇచ్చేవాళ్ళన్నా. ఏం కాదులే కానీ ఏంటంటే అది కొత్తగా ఉందిరా ఈ బాధ అంతా నాకు. కొత్తగా ఎట్లా అంటే అర్థమైతలేరా, అంటే ఎప్పుడు చూడలే కదా ఇట్లా, చూడనప్పుడు ఎట్లా అర్థమవుతుందని. అన్న ఆడోబాకన్నా, తెలిస్తే ఇప్పుడు బిర్యానీ ఏదైనా తింటున్నామంటే ఆ టేస్ట్ తెలిస్తే మనకు ముందే దాన్ని మనం డైజెస్ట్ చేసుకోగలం. ఈ టేస్ట్ ఇట్లా ఉంటుంది అర్థం. ఇలాంటి బాధ ఎప్పుడు రాలే కదరా నాకు. అవునన్నా, నువ్వే ఆడిస్తే ఇంకెవరున్నారన్నా మాకు. నువ్వే స్ట్రాంగ్ ఉండాలన్నా అట్లాంటి టైంలో. నువ్వు బాధ ఒకసారి. ఓకే కానీ ఏం కాలేలే, అంత దేవుడి దయవల్లైతే అంత మంచిగానే ఉంది, మంచిగా సాగుతుంది. ఆ ట్రాపోనిన్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి. ఇంకొక రోజు ఐసీయూలో ఉంటే ఇంకా తగ్గిపోతుంది. నో టెన్షన్, మంచిగా ఉంది అంతా దేవుడి దయలో. ఓకే అదే అన్న, ఇప్పుడు నార్మల్ గా ప్రెసెంట్ అమ్మ హెల్త్ ఎలా ఉందని చెప్పని ఇప్పుడు వీడియో కొడుతున్నా అన్న. ఇప్పుడు నువ్వు మాది కూడా వీడియోలో పెడుతున్నా, ఏం కాదు కదన్నా? ఏం కాదులే కానీ ఏం లేదండి, ప్రెసెంట్ తెలియాలి కదన్నా ఎవరికి ఏంది అని చెప్పని, అమ్మ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పని. అవునవును, చాలా మంది అడిగారు, నేనే కొడదాం అనుకున్నా కానీ ఈ టైంలో ఇట్లా కొట్టడం తప్పని నాకు అనిపించి అయిపోయినా. సర్లే మీరన్నా ఏదో చేసారు కదా, నాకు తెలియకుండా ఉన్నాడు. సర్లే, చాలా మంది తెలుస్తాయి కదా ఇట్లా అట్లీస్ట్ హెల్త్ అన్నా మంచిగా ఉందని. హెల్త్ మంచిగా చూసుకోన్నా ప్లీజ్, మాకు అదే కావాలన్నా, మాకు ఇంకేం వద్దన్నా. సరే నువ్వు మంచిగా ఉండు, అమ్మని మంచిగా చూసుకో అన్న, అంతే. అంత మంచిగా ఉంది, అంత బానే ఉంది. ఆమె కూడా ఏం కాదు. అందరు మీరు మా హ్యాపీగా ఉండండి, మీరు వీడియోలు చేసుకోండి. టీమ్మేట్స్ అందరికి చూసుకుంటది అన్న అమ్మ, ఎంత మంచిగా. ఫుడ్ లేకపోతే ఫుడ్ చూసుకుంటా అన్న. నమ్మో మాకు ఆకలి అవుతుందని చెప్పని నేను అడగబలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా అమ్మ ఇంటికి వెళ్ళి మీ గమ్ము కూర్చున్నాం అనుకో, నాన్న తింటారా నాన్న అని చెప్పని వెంటనే అన్నం ప్లేట్ నిండా అన్నం పెట్టి, చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటన్ పెట్టి
కడుపు నిండా అన్నం పెట్టి పంపించేది అమ్మ. చెప్తున్నా, మా ఇంట్లో ఉన్నా కూడా అంత సుఖంగా ఉండలేమేమో. అమ్మ దగ్గర అంత సుఖంగా ఉంటాం మేము. ఏం కాదన్నా, నేను మళ్ళీ చెప్తున్నారా, ఈ 2 days లో నేను భవానీ మాల వేస్తున్నా. ఆ దుర్గమాతని నేను కోరుకుంటా కదా, ఏం కాదు. మీ మంచోళ్ళన్నా, మీరు మంచి జరగద్దన్నా. ఏం కాదు లేరా, అంత మంచిగా వద్దు. సాడ్ ఉంటే సాడ్ లోనే పోతుంది లైఫ్ అంతా, హ్యాపీగా ఉంటే హ్యాపీలోనే పోతుంది. ఆమె రికవర్ అవుతుంది. ఏం వద్దు మనకి, మంచిగా ఉండండి. మీరు వీడియోలు డైలీ చేయండి, మన సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్ చేయండి. సరే, రిలాక్స్ ఉండండి. సరే అన్న, నేను నీకు మార్నింగ్ కాల్ చేస్తాను అన్న. జాగ్రత్త, తిను ఏమైనా. సరే సరే బేటా, బాయ్ అన్న. బాయ్. నా వల్ల అయితలేదు తెలుసా, ఎప్పుడు మనిషి ఏడ్చింది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అట్లా ఏడుస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆకలికి కూడా అస్సలు ఉండడు. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి కోపంగా వెళ్ళిపోతాడు. ఈ 3 days ఎట్లున్నాడో మాకే తెలియదు, ఆయనకు కూడా తెలియదు. పాపం ఆ జ్యోతి ఎంత ఏడుస్తుందో, చాలా దూరంలో ఉంది ఆ పిల్ల పాపం. ఎవరికైనా ఉంటాయి కదా బ్రో ఇట్లా చెల్లి అన్న. ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉంది, మనం చూడలేకపోతున్నాం అని చెప్పని అక్కడ చెల్లి ఆడుస్తుంది. ఇక్కడ నేను పక్కనే ఉండి నేనేం చేయలేకపోతున్నా అని చెప్పని అన్న ఆడుస్తున్నాడు. అన్న ఏడుస్తున్నాడు అని చెప్పని మేము ఏడుస్తున్నాము. మాకెవరున్నారు దిక్కు, ఆయన తప్ప. కానీ అమ్మకి జల్దీ తగ్గిపోతుంది ఎట్లయినా, ఎందుకంటే ఇంతమందిని మంచి కోరుకుంటది ఇంతమంది దగ్గర. ఖచ్చితంగా బయట వాళ్ళని కాదు బ్రో, ఇప్పుడు ఎవరైనా కాదు, బయట వాళ్ళకి ఒక మాట, వాళ్ళు శత్రువైనా కూడా వాళ్ళ ఇంటి అడుగు వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపించేది అమ్మ. చెప్తాను, రిషనల్ మమ్మీ అయితే కడుపు నిండా అన్నం పెట్టి మరి పంపిస్తుంది. అది ఎవరని కాదు, శత్రువైనా కానీ బయట టీమ్మేట్స్ అయినా కానీ ఎవరైనా కానీ. మా టీమ్మేట్స్ కి అయితే సొంత కూతుర్లు సొంత కొడుకులా చూసుకుంటది ఆమె అయితే. నాన్న రిషన్నకి ఎట్లా పిలుస్తుందో మాకు కూడా, నాన్న తిన్నా నాన్న, ఇది కావాలా నాన్న, అది కావాలా నాన్న, ప్రతి ఒక్కటి ఆమె ఊరుకుంటది. ఆమెకి ఇట్లా అయిందంటే మా వల్ల అస్సలు అయితలేదు. ఒకటే గాయస్, అంటే ఇదే ఈ వీడియో కొట్టడానికి కారణం ఏంటంటే మీకు తెలియాలి ఇప్పుడు ప్రజెంట్ అమ్మ హెల్త్ ఎలా ఉంది, రిషన్ ఎలా ఉన్నాడు. నైనికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది ఏమో సడన్ గా పాపం. అందుకే మాట్లాడటం లేదు, మళ్ళా మాట్లాడితే ఏడుస్తుంది ఇంకా. ఎందుకంటే ఏమైంది గుర్తుకురాదు, మా డాడీ గుర్తుకొస్తుంది. అంటే మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను చాలా ఫేస్ చేసాను కదా. నీకు అప్పుడు ఇట్లానే బాధపడినావు మస్తు. ఎవరు లేరు ఆమెతో, ఒక ఆడపిల్ల నైట్. నేను ఒక్కటే అప్పుడు అంటే శ్రీ వాళ్ళందరు దూరం ఉండేగా అన్న. ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్కి, ఈ బిల్డింగ్ నుండి వేయించిందే నేను గవర్నమెంట్ దాంట్లో, నా స్తోమత అదే కదా. ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్కి, ఈ బిల్డింగ్ నుండి ఆ బిల్డింగ్కి తిరిగి చేసి నేను ఎంత సఫర్ అయినా నైట్ టైంలో కూడా నాకు తెలుసు. ఏం బాధపడబాక, ఏమైంది చెల్లి? అరే బంగారం, అరే ఆడబాక, ఏం కాదు, మంచోళ్ళు మంచి జరుగుతుంది. నువ్వేదో చెప్పమంటావా? అన్ని రోజులు అన్ని అయ్యే కావు, మంచి రోజులు కూడా ఉంటాయి. సరేనా? మంచిగా కదా డాడీ, మంచిగా కదా. డాడీ ఏం ఆడుతుంది? డాడీ నీకు ఎప్పుడైనా అది చెప్పాడా మీ నాన్న? ఎట్ట ఇప్పుడు ఒకసారి చెప్పు. నేను ముద్ద ఏం పిలుస్తాను మీ నాన్న? తారమ్మ. సరే, ఇప్పుడైతే మా తారమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. సో ఇది గాయస్, సో వీడియో అయితే లాస్ట్ చూసినాక థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాగా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ అమ్మా నాన్నలతో అందరు దగ్గర ఉండండి, దూరం ఉండబాకండి. ఎగ్జాంపుల్ నేను కూడా దూరంగా ఉన్నాను, వీళ్ళందరూ దగ్గర ఉన్నారు. నేను కూడా దగ్గరికి వెళ్ళి మా అమ్మాలతో వీడియోస్ కొడతాను. సరేనా? సో అందరు కోరుకోండి దేవుణ్ణి, రిషన్ వాళ్ళ మమ్మీ ఏం కాదు అయిపోవాలనుకోని అది. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందూ వర్సెస్ నాని.